గుడిలో తినే చక్కెర పొంగలి టేస్ట్ ఎంత బాగుంటుందో, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఈ రెసిపీ ట్రై చేయండి. ఒక బౌల్లో పచ్చి బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక పెద్ద పాత్రలో కావాల్సినంత నీళ్లు పోసి కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసి ఒక 20 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత నానబెట్టుకున్న పచ్చి బియ్యాన్ని వేసి కావాల్సినంత నీళ్లు పోసి బాగా ఉడకపెట్టుకోవాలి. అన్నం బాగా ఉడికి బాగా మెత్తపడిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్మిస్లు, తురిమిన ఎండి కొబ్బరి కొద్దిగా వేసి మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త యాలకుల పొడి, కొద్దిగా లవంగం వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక సాస్ పాన్లో కావాల్సినంత బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కరగబెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రోస్ట్ చేసుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి వేసి మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం బాగా కలిపి ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడికిన అన్నం పప్పు పాత్రని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కరిగిన బెల్లం మిక్స్చర్ని మొత్తం దీంట్లో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా నెయ్యి వేసి మొత్తం ఒక్కసారి కలిపితే బ్రహ్మాండమైన చక్కెర పొంగలి రెడీ అయింది. చేసిన వెంటనే నైవేద్యం పెట్టి బాగా వేడివేడిగా తింటే అబ్బా అద్రింది.